ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయి? సో ఎగ్జిట్ పోల్స్ సంబంధించి అంటే ఈ పలానా వార్డు పలానా చోట వస్తుందని కాదు, కానీ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఏ మున్సిపాలిటీస్ లో అన్నది ఉంటుంది. సో డెఫినెట్ గా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మోర్ దెన్ 50% లో మున్సిపల్ చైర్మన్ గా ఈజీగా గెలవచ్చు. కానీ అల్టిమేట్ గా ఇక్కడ మనం చూడాల్సింది సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆ మున్సిపాలిటీస్ లో ఏమవుతుంది. ఎన్నిట్లో 50% పైగా డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎన్ని మున్సిపాలిటీస్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబోతుంది. బీఆర్ఎస్ ఎన్ని మున్సిపాలిటీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుంది. బీజేపీ ఎన్ని మున్సిపాలిటీలో సింగిల్ లార్జెస్ట్. ఓవరాల్ 2996 వార్డుల్లో ఎవరికి ఎన్ని వస్తాయి, ఇవన్నీ ప్లస్ ఓవరాల్ గా 52 లక్షల ఓట్లు ఎన్ని పోల్ అయినాయి, ఓటింగ్ పర్సంటేజ్ ఎంత, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. సో ఎగ్జిట్ పోల్ సంబంధించి ఇది ఒక విధంగా చెప్పాలంటే వార్డు మెంబర్ ఎలక్షన్. గ్రామ పంచాయతీలో అయితే వార్డు అంటున్నాం, వార్డు మెంబర్ అంటాం. మున్సిపాలిటీలో అయితే కౌన్సిలర్ అంటాం. కార్పొరేషన్లో అయితే కార్పొరేటర్ అంటాం. ఏం చెప్పినా అదే కదా అల్టిమేట్ గా. సో ఇది ఒక వార్డు మెంబర్ ఎలక్షన్. వార్డు మెంబర్ ఎలక్షన్ లో 90% క్యాండిడేట్ బట్టి వేస్తారు స్పందన. 90% 10% మాత్రమే పార్టీ చూస్తారు. ఎందుకంటే ఈ వార్డు మెంబర్ ఈ 3-4 వేల ఓట్లు డైరెక్ట్ గా పరిచయం ఉన్న అభ్యర్థి ఉంటాడు, ఎక్కడి నుంచో వచ్చి రాడు. ఎమ్మెల్యే అనుకోండి 2 లక్షల ఓట్లు, ఎమ్మెల్యే డైరెక్ట్ గా 2 లక్షల మంది ఓటర్ను డైరెక్ట్ గా ప్రతి ఒక్క ఓటర్ను పేరు బట్టి పలకరించలేడు. కానీ 2-3 వేల ఓట్లు మీ వార్డు మెంబర్ మీకు ఫోన్ చేశాడు కదా మీకు ఓటేయమని, మీకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి తెలుసు కదా. అక్కడ పోటీ చేసే అభ్యర్థులు మా వార్డులో పోటీ చేసే వాళ్ళు నాకు కాల్ చేశారు. సో సింపుల్, డైరెక్ట్ గా క్యాండిడేట్ మీకు ఏ క్యాండిడేట్ నచ్చితే ఆ క్యాండిడేట్ చూసి ఓటేస్తాం. 90%. ఒక 10% మాత్రమే పార్టీ అఫిలియేషన్ ఉంటుంది దీనిలో. కానీ మున్సిపల్ ఎలక్షన్స్ ఎక్కువగా గవర్నమెంట్ ఏదుంటే అటువైపు మొగ్గు చూపే ఛాన్స్. ఆబ్వియస్లీ ఎందుకు మొగ్గు చూపే ఛాన్స్ ఉంటుందంటే ఇక్కడ ఏంటంటే ఈ వార్డు మెంబర్స్ గా ఏం చేస్తారంటే ఎవరు గెలిచే అవకాశం ఉంటే వాళ్ళను ఈ పార్టీలు జాయిన్ చేసుకుంటాయి. అధికార పార్టీలో ఎక్కువ మంది ఉండాలని చూస్తారు, అంతే కదా. టికెట్ అధికార పార్టీకి రావాలని చూస్తారు. ఎందుకు అధికార పార్టీ టికెట్ రావాలని చూస్తారు? అధికార పార్టీ అయితే డబ్బులు ఎక్కువ ఇస్తారు, ఫండ్స్ కానీ మిగతావి కానీ ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని అధికార పార్టీ నుంచి టికెట్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. తర్వాత గెలుపు గుర్రాలని అధికార పార్టీ వాళ్ళు తీసుకుంటారు. పోలీసు, అంగబలం, అర్ధబలం. అదే మీకు అసెంబ్లీ ఎలక్షన్ అనుకోండి, బై ఎలక్షన్ కు జనరల్ ఎలక్షన్ తేడా ఏంటంటే జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికైనా ఎవరితో అయినా అటువైపు ఉండొచ్చు, ఆ పార్టీ ఉండొచ్చు, ఈ పార్టీ ఉండొచ్చు, ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు. కానీ జనరల్ బై ఎలక్షన్ లో మాత్రం లేదా మున్సిపల్ ఎలక్షన్స్, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏమైతుందంటే అధికార పార్టీ వచ్చేసి వాళ్ళు ఖచ్చితంగా అధికారంలో ఉన్న పక్షాన్ని సపోర్ట్ చేయాలి, లేకపోతే ఆ పోలీసును ట్రాన్స్ఫర్ చేసేస్తారు, వాళ్ళ మీద కక్ష తెచ్చుకుంటారు. సో అది మేజర్ గా డిఫరెన్స్. మాట్లాడదాం. ముందుగా మనం జిల్లాల వారీగా తీసుకుందాం. ముందు కరీంనగర్ జిల్లాకు వద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే నిన్న మనం సాయంత్రం వరకు పోలింగ్ జరిగింది 5 గంటలకు. ఇప్పుడు కొంత యాక్యురేట్ అంటే ఎవరికి ఎడ్జ్ ఉందని నిన్న ఇచ్చాం మనం. ఇప్పుడు సీట్ల వారీగా కూడా ఇద్దాం మనం. సీట్ల వారీగా ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఏ సీట్లో ఎట్లా ఉంది, ఎవరికి ఎన్ని సీట్లు రావచ్చు. నేను కరీంనగర్ కార్పొరేషన్ అంటే బీజేపీ అని మనం ఇచ్చాం. సో ఇప్పుడు సెకండ్ పొజిషన్ ఎవరు, ఓవరాల్ గా ఎవరికి ఎన్ని సీట్లు, ఇట్లా టోటల్ గా కూడా మనం క్రోడీకరించాం. ఇవే యాక్యురేట్ రిజల్ట్ అని కాదు, ఎగ్జిట్ పోల్సే ఎగ్జాక్ట్ పోల్స్ అయితే ఇంకా రేపు కౌంట్ ఎందుకు, రేపు బ్యాలెట్ బాక్సులు తెరిచి కౌంట్ ఎందుకు, ఎగ్జిట్ పోల్సే ఎగ్జాక్ట్ పోల్స్ అయితే. సో ఇది ఒక నిన్న పోలింగ్ అయిపోయినప్పటి నుంచి చాలా మంది నిన్న ఎగ్జిట్ పోల్ చూసి చాలా మంది ఫోన్ చేశారు. సో మరింత యాక్యురేట్ గా ఎవరికి ఎన్ని సీట్స్ వస్తాయి ప్రతి కార్పొరేషన్ లో, మున్సిపాలిటీస్ లో మన రిపోర్టర్స్ నెట్వర్క్, మన జీ తెలుగు న్యూస్ ఈజ్ ప్రౌడ్ విత్ అవర్ రిపోర్టర్స్. వాళ్ళు గ్రౌండ్ లో ఉండి లాస్ట్ వారం 10 రోజులుగా ఈ మున్సిపల్ పల్స్ ని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ నెట్వర్క్. మన నెట్వర్క్ అక్కడ అందించిన సమాచారం మేరకు మనం ప్రతి కార్పొరేషన్ లో, మున్సిపాలిటీలో డీటెయిల్స్ ఇస్తాం. సో ఫస్ట్ కరీంనగర్ కార్పొరేషన్ ప్లే చేయండి. సో అక్కడ మనం నిన్ననేమో ఏ పార్టీ అడ్వాంటేజ్, ఏ పార్టీ ముందంజలో అని ఇచ్చాం. ఇవాళ క్లియర్ కట్ గా సీట్స్ తో సహా ఇవ్వబోతున్నాం. సో కరీంనగర్ కార్పొరేషన్ ముందుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వస్తున్నాం. ఉమ్మడి కరీంనగర్